బులెటిన్లో బ్రేక్ అయిన చూస్తున్నాం. ఎన్నికల వేళ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకురాలు కుంజా సత్యవతి కన్నుమూశారు. సోమవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో భద్రాచలంలోని ఆమె నివాసంలో తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో తుది శ్వాస విడిచినట్లు సమాచారం. ఆమె మృతి పట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముఖ్య నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే బీజేపీ నేతలు కార్యకర్తలు సంతాపం తెలుపుతున్నారు. కాగా 2009 ఎన్నికల్లో భద్రాచలం నుంచి సత్యవతి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ మరణాంతరం పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి చేరారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్కి వెళ్లారు. కొంతకాలం నుంచి ఆ పార్టీతోనూ ఇతర ఏ పార్టీలతోనూ సంబంధం లేకుండా ఉన్నారు. చివరకు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకురాలు కుంజా సత్యవతి కన్నుమూశారు. సోమవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో భద్రాచలంలోని ఆమె నివాసంలో తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో తుది శ్వాస విడిచినట్లు సమాచారం. ఆమె మృతి పట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్య నేతలు దిగ్భ్రాంతానికి గురయ్యారు. బీజేపీ నేతలు కార్యకర్తలు సంతాపం తెలుపుతున్నారు. కాగా 2009 ఎన్నికల్లో భద్రాచలం నుంచి సత్యవతి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ మరణాంతరం పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి చేరారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్లోకి వెళ్లారు. కొంతకాలం నుంచి ఆ పార్టీతోనూ ఏ ఇతర పార్టీతోనూ సంబంధం లేకుండా ఉన్నారు. చివరకు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.